చెన్నూరు గ్రామ ప్రజలకు, చెన్నూరు ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాదల వంశీకృష్ణ మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఈరోజు మన అభ్యర్థి సిరసాని జమలయ్య గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఇంత మునుపు ప్రెసిడెంట్గా చేసి మీ సేవలు అందించి ఒక్క రూపాయి కూడా ఏ స్కాము లేకుండా ప్రజాసేవకే అంకితమయ్యి జనాల కోసం మీ చుట్టూ మీ మధ్యలో ఉండి పనిచేసిన వ్యక్తిని మేము ఎన్నుకొని, పేదవాడైనా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా సరే జమలయ్య గారు అయితేనే అందరితో కలిసి ఉంటాడు, అందరినీ సమన్వయంగా తీసుకెళ్తాడు, ఒక తట్టుకు తీసుకెళ్తాడు, గ్రామ సేవకు అంకితం అయిపోతాడు అని చెప్పేసి పేదవాడైనా ఆరోగ్యం బాగాలేకపోయినా మా తరపు నుంచి మేము మా క్యాండిడేట్ జమలయ్య గారిని ఎన్నుకొని మీకు ఇచ్చాము. మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే మట్ట రాగమయ్య గారు అలాగే డాక్టర్ మట్ట దయానంద్ గారు ఇద్దరు కూడా 24 గంటలు ప్రజల సేవలు అంకితం అయిపోయారు. ఎవరు వెళ్ళి అర్ధరాత్రి తలుపు కొట్టినా కానీ తలుపు తీసి వాళ్ళ బాధ్యతలు చూస్తున్నారు. గత 2 సంవత్సరాలలో మీరు ఒక్కసారి ఆలోచించండి, చెన్నూరు గ్రామానికి ఎన్ని రేషన్ కార్డులు వచ్చాయో, చెన్నూరు గ్రామానికి ఎంతమందికి సన్నబియ్యం వచ్చాయో, చెన్నూరు గ్రామానికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, చెన్నూరు గ్రామానికి ఎన్ని సీసీ రోడ్లు సైడ్ కాలువలు ఇచ్చారో, చెన్నూరు గ్రామానికి ఎంతమందికి ఫ్రీ కరెంటు. మిగతా రాజకీయ నాయకులందరూ హామీలు ఇచ్చిపోయారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే ఫ్రీ కరెంట్ ఇచ్చి మీ అందరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి 36 ఇల్లులు ఇచ్చి అందరికి కూడా పైన ఒక కప్పు ఉండడానికి కృషి చేసి ముందు కూడా 100 ఇల్లులు ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు. తమ్ముళ్ళారా మీ అందరికీ చెప్తున్నాను, మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలిస్తే ఈ పథకాలన్నీ మనకు కంటిన్యూ అవుతాయి. ఈ పథకాలన్నీ మనకి రావాలి అంటే మన నాయకుడు గెలవాలి. మన నాయకుడు మనం గెలిపించుకోలేకపోతే ఎమ్మెల్యే గారు ఈ పథకాలన్నీ ఆఫ్ చేస్తారు. మనకి రేషన్ కార్డు ఉండదు, మనకి ఫ్రీ కరెంట్ ఉండదు, మనకి ఈ సన్నబియ్యం ఉండవు. మనకి ఎన్నికలు అందరం ఉన్నాం, ఇక్కడ ఊరు నాయకులు 15 మంది ఉన్నాం, వాళ్ళ సైడ్ ఒక్కడే ఉన్నాడు. డబ్బు అహంకారానికి మంచితనానికి మధ్య జరిగే పోరు. కాబట్టి మంచితనం వైపు ఉండి మీ అందరి అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ టీడీపీ కూటమికి వేయాలని మీ అందరికి మనస్ఫూర్తిగా గుర్తుంచుకోండి. మన గుర్తు టూత్ పేస్ట్ గుర్తు, జమలయ్య గారి గుర్తు టూత్ పేస్ట్ గుర్తుకేస్తే మీరు న్యాయానికి వేసినట్టే, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేసినట్టే, అభివృద్ధికి వేసినట్టే. పథకాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలంటే దయచేసి మీ అమూల్యమైన ఓటుని మన జమలయ్య గారికి టూత్ పేస్ట్ గుర్తుకు వేయండి. మీ పథకాలు అవుతాయి. 200 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు మొత్తం జిల్లాలో ఎక్కడి కని విని లేని విధంగా మనకి అద్భుతమైన స్కూల్ ఇచ్చారు. ఆ స్కూల్లో మీ పిల్లలకి జాబులు రావాలి, మీ పిల్లలు చదువుకోవాలంటే మనం మన క్యాండిడేట్ గెలిపించుకోవాలా, లేకపోతే వాళ్ళు జాబులు ఇవ్వలేరు, మనం అభివృద్ధి కాలేము. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మనకి అభివృద్ధి కావాలో కేవలం 1000-2000కి ఆశపడి మీ ఓటు అమ్ముకుంటారో మీరు నిర్ణయించుకోండి. అందరికీ మరొకసారి మనమే, డబ్బుకు అమ్ముడు పోకండి, మంచితనానికి ఓటు వేయండి, అభివృద్ధికి ఓటు వేయండి. ఓటు వేసి సిరసాని జమలయ్య గారిని గెలిపించాల్సిందిగా మేమందరం నాయకులను చెన్నూరు నుంచి కోరి, రేపు మన చెన్నూరుని మండలం చేయడానికి ఎమ్మెల్యే గారు పూర్తిగా కృషి చేస్తున్నారు. అటువైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మన చెన్నూరు మండలం అయితే గినక అన్ని సదుపాయాలు మన చెన్నూరులోనే ఉంటాయి. మనం ఎక్కడికి కల్లూరు పోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి. మీరు గినక అటు ఓటేస్తే ఒక్కసారి ఆలోచించండి, ఎంఆర్ఓ ఆఫీస్లో మీ పనులు అవ్వవు, పోలీస్ స్టేషన్లో మీ పనులు అవ్వవు, ఆర్డీ ఆఫీస్లో మీ పనులు అవ్వవు. ఇటు ఓటు వేస్తే మేమందరం ఉన్న పెద్ద మనుషులు అందరం కలిసి ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుకుంటూ మన చెన్నూరు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లి చెన్నూరుని మండలంగా తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఇక్కడికి తీసుకొస్తామని అందరికీ ప్రమాణం చేస్తాం.